హలో అండి, ఇక్కడ షేప్ పట్టి అయితే 2 టైప్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఒకటి క్రాస్గా స్టిచ్చింగ్ చేశాను, ఒకటి అయితే స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేశాను. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా క్రాస్గా అయితే స్టిచ్చింగ్ చేశానండి. మనకి ఇక్కడ గ్యాప్ అనేది ఏర్పడుతుంది కదా. సో పొట్ట ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకి పొట్ట దగ్గర పట్టేసినట్టు కాకుండా ఫ్రీగా అయితే ఉంటుంది. సో కొంచెం పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకి అయితే ఇలా క్రాస్ కట్లో షేప్ పట్టి అనేది కట్ చేసుకుంటూ చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. అలాగే సెకండ్ బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్, అంటే మనము రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేసే స్ట్రైట్ కట్ షేప్ పట్టి అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డింగ్ చేస్తే అయితే మనకి స్ట్రైట్గా అయితే ఉంది కదా. సో ఇది స్ట్రైట్ కట్. ఫస్ట్ చూపించింది వచ్చేసి ఇది క్రాస్ కట్. ఇలా స్ట్రైట్ కట్ షేప్ పట్టి వచ్చేసి అందరికీ అయితే సెట్ అవ్వదు. పుట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకి అయితే పుట్ట దగ్గర ముడత వచ్చేసి అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కంఫర్ట్గా ఉండదండి. కటింగ్లో చిన్న మార్పు వేసుకుంటే సరిపోతుంది.